నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. క్రిస్మస్ జరుపుకోవచ్చా క్రైస్తవులు? రెండవదిగా, డిసెంబర్ 25వ తారీఖున నిజంగా యేసయ్య జన్మించాడా? ఈ రెండు ప్రశ్నలు క్రైస్తవులకి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి వచ్చే సందేహం. చూడండి, బైబిల్లో అయితే దేవుడు ఎప్పుడు పుట్టాడో అని కరెక్ట్ డేట్ అనేది చెప్పబడలేదు. అదేవిధంగా క్రీస్తు యొక్క జన్మదినాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని ఎటువంటి ఆజ్ఞ కూడా లేదు. చరిత్ర ఆధారంగా మొదటి క్రిస్మస్ 336 ఏడి రోమ్ ఎంపరర్ అయిన కాన్స్టాంటిన్ ఆధ్వర్యంలో జరిగినట్టు దాఖలైంది, రికార్డ్ అయ్యింది. ఇతను కాలక్రమేణా క్రిస్టియన్గా మారాడు. అయితే 529వ ఏడి పోప్ జూలియస్ డిసెంబర్ 25వ తారీఖుని అధికారికంగా క్రిస్మస్గా ప్రకటించాడు. అప్పటి నుంచి డిసెంబర్ 25వ తేదీని మనం క్రిస్మస్ జరుపుకుంటూ వస్తున్నాం. అయితే క్రిస్మస్ జరుపుకోవచ్చా? గమనించండి, లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే యేసుక్రీస్తు పుట్టినప్పుడు దూత గొర్రెల కాపుల దగ్గరికి వచ్చి, నేడు రక్షకుడు మీ కొరకు ఉదయించాడు అని ఒక మంచి శుభవార్తని వారికి చెప్తుంది. వారు ఎంతో సంతోషంతో బెత్లెహేముకు వెళ్ళి ఆ శిశువుని చూచి ఆనందించి ఆయన్ని పూజించి, అంత మాత్రమే కాదు, ఆ వార్తని ప్రచురము చేశారు అని రాయబడింది. ఆ దినాన్ని, యేసుక్రీస్తు పుట్టిన దినాన్ని వారు సెలబ్రేట్ చేసుకున్నారు. హృదయంలో సంతోషం, ఈ సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. కాబట్టి నా జీవితంలో యేసుక్రీస్తు వారు వచ్చారు అనేది ఒక గొప్ప సంతోషకరమైన వార్త. కాబట్టి దీన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అని నా అభిప్రాయం. రెండవదిగా 25వ తారీఖు గురించి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే ఆమె ఒక కుమారుని కంటుంది. అతడు ప్రజలను పాపముల నుంచి రక్షిస్తాడు, ప్రజలను వారి పాపముల నుంచి రక్షిస్తాడు, అతనికి యేసు అని పేరు పెట్టబడుతుంది అని రాయబడింది. చూడండి, ఏ తేదీన పుట్టాడు యేసుక్రీస్తు అని ఆలోచించడం కంటే, నీకోసం నా కోసం ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, నిన్ను నన్ను మన పాపముల నుంచి వేరుపరిచి వాటిని క్షమించి మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేశాడు అనేది జ్ఞాపకపరుచుకోండి. ఆయన ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను రక్షించేందుకు. కాబట్టి రక్షకుడు మన జీవితంలో ఉదయించిన ఈ దినాన్ని మనము జ్ఞాపకపరుచుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.